దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 20వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. ఏ రోజు కోసం ఎదురు చూసామో ఆ రోజు రానే వచ్చింది. హ్యాపీ ఈస్టర్, చక్కటి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు. క్రీస్తు యేసు నేడు లేచెను. హల్లెలూయా. చక్కటి వర్తమానము మనము నేర్చుకోబోతున్నాం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న పునరుద్ధాన సందేశము. పునరుద్ధానము అంటే ఏంటంటే, నాకు ఇప్పటికిప్పుడు నన్ను క్వశ్చన్ చేసింది, నేను లోకాన్ని పెంటగాయించానన్నావు కదా, నాకు ఏవేవి లాభకరములో అవన్నీ పెంటతో సమానమన్నావు కదా, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఏది లెక్క చేయనన్నావు కదా, ఎందుకు నువ్వు కుమిలిపోతున్నావు అని అడిగాడు. ఇక ఏడ్పైన, బాధైన, దుఃఖమైన, మరణం అంటే ఏది కాదు, ఏడవడమే. రేపు మనం నేర్చుకోబోతున్న వాక్యం, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు మనము నేర్చుకోబోతున్న వాక్యం, ఇదిగో మృతుడనైతిని సజీవుడనై ఉన్నాను. ఏంటంట? మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, పూర్తి వచనము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడు. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా, ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ఐఎమ్ ద ఎండింగ్. నేనే ఆరంభము, నేనే అంతము, నేనే ఆది, నేనే అంతం. ఎంత మంచిగా! ఐఆమ్ ద లివింగ్, ఐఆమ్ దట్ ఐఆమ్. నేను జీవము, నేనే జీవము. ఎన్ని స్టేట్మెంట్స్ కదా. మృతుడనైతిని, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యములో జీవం ఉండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశం. అంటే ఎంత ద గ్రేట్ స్టేట్మెంట్. ఐఎమ్ ద లైఫ్. కీర్తనాకారుడు 16లో అంటాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, పాతాళములో అతని ఆత్మ విడిచిపెట్టవు. కాబట్టి ఆయన ఆత్మ యుగ యుగములు జీవించే ఆత్మ. ఆయన జీవమై ఉన్నాడు. కాబట్టి ఈరోజు స్టేట్మెంట్, సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్క, పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇది వాగ్దానం. ఇంగ్లీష్లో రెవల్యూషన్ చాప్టర్ 1 verses 18, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. ఐఎమ్ ద లివింగ్ వన్. నేను సజీవుడును, నేను జీవిస్తున్నాను. దేవుని వాక్యము సజీవమైనదే. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్. మరణం లేదు. కాబట్టి ఐ డైడ్, నేను చనిపోయాను, బట్ లుక్, కానీ చూడండి, ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నేను సజీవుడనై ఉన్నాను. ఎప్పుడు? యుగ యుగములకు, నిత్యము, ఎవర్ అండ్ ఎవర్. అండ్ ఐ హోల్డ్ ద కీస్ ఆఫ్ డెత్ అండ్ ద గ్రేవ్. నా యొద్ద ఆ యొక్క మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపు చెవులు ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క పాతాళపు తాళపు చెవులు, మరణము తాళపు చెవులు తెలియదు, కానీ ఇదిగో నేను నీకు తాళపు చెవులు ఇస్తున్నాను. నీవు ఏది తెరుస్తావో అది తెరవబడును, ఏది మూస్తావో అది బంధించబడును. ఈ రోజున నీకు ఇవ్వబడుతున్న తాళం చెవి ఏంటో తెలుసా? నీ జీవితం. ఆ తాళం చెవి ఏంటో తెలుసా? నీ నిర్ణయం. అంటే అక్కడ చెడ్డవారని మంచివారని లేదు, బట్ ద డెసిషన్ యు ఆర్ మేకింగ్, ద చాయిస్ యు ఆర్ చూసింగ్. నీవు ఏ మార్గము ఎంచుకుంటున్నావు, ఏ నిర్ణయము తీసుకుంటున్నావు, ఎటువైపు వెళ్ళాలని ఆశపడుతున్నావు. కనుక ద సెట్ ఆఫ్ డెసిషన్స్ ఈజ్ ద లైఫ్. నీవు తీసుకుంటున్న ప్రతి నిర్ణయము కూడా నీ జీవితం. నీవు నోటి మాట ఒక్కటి అనాలోచితంగా పలికినా కూడా దేవుడు
లెక్క అడిగేవాడుగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రము పాపము అంటే ఏంటో చెబుతుంది. ఆ పాపము వలన వచ్చు జీతము మరణము అని తెలియపరుస్తుంది. కానీ ఆ మరణముతోటి తీర్పు పాతాళమా లేకపోతే నిత్య నాశనమా, నిత్య జీవమా? అయితే అది ఈ లోకపు తీర్పు. కానీ అక్కడ ఆదాము అనే మనుష్యుడికి ఆజ్ఞ, అతిక్రమము పాపము వలన మరణము సంప్రాప్తమైంది. కానీ ఈ కడపటి ఆదాము పాపము ఎరుగని ఆయన పాపముగా మార్చబడ్డాడు, మరణించడానికి మాత్రమే. కానీ ఆ మరణము ఆయనని బంధించి ఉంచలేదు కనుక ఆయనలో జీవము తిరిగి ప్రవేశించింది, మృత్యుంజయుడైనాడు. మనము నేర్చుకుందాము. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది అంటే, ద డిక్లరేషన్ ఆఫ్ క్రైస్ట్ రిజెక్షన్ ఈజ్ ఫౌండేషన్ టు ద క్రిస్టియన్ బిలీఫ్. ఆ యొక్క యేసు క్రీస్తు మృతులలో నుండి లేవని ఎడల మనము క్రైస్తవులము అని చెప్పడానికి మనకి నిరీక్షణకి ఆధారము లేకుండా అయిపోయేది. కనుక హిస్ విక్టరీ ఓవర్ డెత్ ఈజ్ ఎటర్నల్ రైన్. ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు కనుక నీకు నాకు ఈరోజు ఇంకా జయించలేనిది అంటూ లేదు. నిన్ను నన్ను ఆయన ఈ స్థితిలోంచి పైకి తీయలేడు అనేది లేదు. సమస్తము ఆయన చేయగలడు, సమస్తము చక్కబెట్టగలడు. నా జీవితంలో అనుభవంతో నేను వచ్చాను. ఏ చేతులతో నువ్వు పడేయన్నాడో ఈ రోజున ఒక్కొక్కటి ప్రార్థించి, ఒక సీక్రెట్ చెప్పన, నీ వాక్యం చదివితే కుడి చేయి పెట్టి ప్రార్థించు, స్తుతించు. నీవు ఏమన్నా నీకు వస్తువు కావాలంటే ఆ వస్తువు దగ్గరికి వెళ్ళు, కుడి చేయి పెట్టు, ప్రార్థించు. ప్రభువా ఇది కావాలని ఆశపడుతున్నాను, నీకు వస్తుంది, నాకు వచ్చింది. అనేక విషయాల్లో మనము మన శక్తి మీద, మన భక్తి మీద, ముఖ్యంగా అభిమానం మీద ఆధారపడతాం. కానీ ఏ రోజైతే దేవుని కృప మీద ఆధారపడాలంటే, చూసారా, ఇప్పుడు మీరు వాక్యంలోనికి వచ్చారు. అంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కృప అంటే చాలా మంది ఇక్కడ అంటే అర్థం చేసుకోలేక, గ్రహించలేకపోతున్నారు. అలాగైనా ఏముందుము, కృప విస్తరించుందని పాపము యందు నిలిచి ఉందమా అంటూ, పాపము ఎప్పుడూ కూడా నిన్ను చంపేస్తుంది. కాబట్టి చంపబడుతున్న దానిలో ఎంతకాలం నిర్ణయాలు తీసుకుంటావు? కాబట్టి క్రీస్తు యేసు ప్రభులోనికి బాప్తిస్మము అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి నీవు క్రీస్తు ప్రభుల వారిని పోలికగా పెట్టుకొని క్రీస్తు ప్రభుల వారి చిత్తములో నీవు నేను వెళ్ళాలి అని ఆశపడినప్పుడు మనము ఆయన బాప్తిస్మంలో, అంటే క్రీస్తుని తండ్రి ఎలాగూ మృతులలోంచి లేపాడో మహిమ వలన నీవు నేను ఆ మహిమను పొందుకోవాలి అంటే ఆయన మరణములో పాలు పంచుకున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యము మనలో ఆ కార్యము చేస్తుంది. కారణం ఏంటంటే, మనము పాపములకు దాసులము కాకుండా, అంటే ద సిన్ షుడ్ నాట్ మాస్టర్ యూ. అంటే పాపము ఎప్పుడు ఏంటో ఒక్క మాటలో చెప్పనా, నీ మనస్సు నీకు చెప్పే ప్రతిదీ పాపమే. ఏ రోజునైతే మనస్సు చెప్పేదాన్ని కాక నీవు ఒక్కసారి కూర్చుని, నేను ఎంత ఆలోచించినా నా మనసు ఇదే చెప్పుతుంది కనుక ఒకవేళ నా హృదయము ఏమి చెప్పాలని ఆశపడుతుంది, నా గమ్యము ఎటు, నేను ఎంచుకోవలసిన మార్గము ఎటు అని చెప్పి, ఒక పక్షిరాజు ఏ విధముగా, అదే విధముగా ఒక గుడ్డు బయట నుంచి పగలడం కాకుండా లోపల నుంచి జీవం బయటికి వస్తుందో, అంటే నీ జీవితంలో, నా జీవితంలో మన పాప శరీర ఆకారము నిరర్ధకమగునట్లు
ప్రాచీన స్వభావము సిలువ వేయబడుటకు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోయాడు అంటే పాప విముక్తుడైపోయాడు కదా. అంటే చనిపోయే వరకే కదా ధర్మశాస్త్రము, నిన్ను చంపే వరకే కదా ఈ లోకంలో శిక్షలు. ఒక్కసారి నిన్ను చంపేస్తే ఇంకా ఈ లోకానికి నీకు సంబంధం లేదు కదా. కనుక పౌలు ఏమంటాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా శరీరమందు జీవించున్నాడు. ఈ జీవితమందు నేను జీవిస్తున్న ఈ జీవితము నన్ను ప్రేమించిన దేవుని కుమారుడి యందలి విశ్వాసము. అంటే ఒక్కసారి నీవు చనిపోయావు అంటే ఇంకా నీకు మరణానికి నీ మీద అధికారం లేదు. అయితే దేవుడు నిన్ను పునరుద్ధానుడిగా చేస్తాడని, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణమునకు ఇంకా ఆయన మీద అధికారము లేదని, కాబట్టి ఆయన నిత్యము జీవించే దేవుడుగా ఉన్నాడని, ఆయన చనిపోట చూడగా ఒక్కసారే మనందరి కోసం ప్రాణం పెట్టాడు, కానీ ఆయన జీవించుట చూడగా నిత్యము జీవించే దేవుడుగా ఉన్నాడని. కనుక ఇక్కడ మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే క్రీస్తు యేసు ప్రభుల వారు చెప్తున్న స్టేట్మెంట్ యోహాను సువార్త 11:25, నేనే పునరుద్ధానమును జీవమును, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే అర్థం ఏంటంటే పాపము వలన వచ్చు జీతం మరణం, కానీ నీవు మరణానికి పాత్రుడు అయినా కూడా దేవుని కృప నిన్ను జీవించేవాడిగా చేస్తుందని. కారణము ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చక్కటి వివరణ పౌలు గారు రాస్తూ, ఎంత చక్కటి వాక్యాలు అంటే ప్రభువునందు ప్రియులారా, మరణము ముళ్ళు కోసము ఆయన రాస్తూ, మృతులు అక్షయులుగా లేపబడుదురు. అంటే నీవు నేను కూడా పాపము వలన వచ్చు జీతం మరణమైనప్పటికీ మనము మార్పు పొంది క్షయమైన ఈ శరీరము, ఆ యొక్క అమర్చత అన్నారు కానీ అంటే అక్షయమైనదిగా, అది ఇంకా ఎన్నడూ కూడా క్షీణించేదిగా ఉండదు అని చెప్పి వాక్యపు యొక్క నెరవేర్పు. ఓ మరణమా నీ విషయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపముకున్న ముళ్ళు ధర్మశాస్త్రం. కాబట్టి యేసు క్రీస్తు మూలముగా మనకు జయము. ఆ ధర్మశాస్త్రము నెరవేర్చిన ప్రభువు ఆత్మ నీలో ఉండిన ఎడల, అంటే పాపమునకు లోనైన నీ శరీరము, పాపమునకు లోనైన నీ ఆలోచనలు, పాపములకు లోనైన నీ విధి విధానాలు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఉన్నాను అని చెప్పి ఏ విధముగా అనేక మంది ప్రవక్తలు అయ్యో నేను పాపిని అని చెప్పి చెప్పబడుతున్న ఈ యొక్క ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రము స్థానములో యేసు క్రీస్తు ప్రభుల వారు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కావచ్చు, 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలవచ్చు, మరి ముఖ్యంగా లాజరు చనిపోయి 4 రోజులు పాపం బంధించి మరణము బంధించి ఉంచిన ఈయనలో ఉన్న జీవము, లాజర్ని బయటికి తెచ్చిన దీవము, ఆ రాయి తొలగించుడి. కనుక తొలగించబడిన రాయి గురించి ఈరోజు పునరుద్ధానము చెబుతుంది. రాయి తొలగించు, బండను తొలగించుడి. నీకు నాకు అడ్డుగా ఉన్న బండలను మనము తొలగించినప్పుడు ఆయన నేను నీకు ముందుగా పోవచ్చు, ఇత్తడి తలుపులను ఇనుప గడియలను పడగొట్టేదను అని సెలవిచ్చిన దేవుడు, నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మార్గము సరాలము చేసేదను అని సెలవిస్తున్న దేవుడు, ఈ రోజున ఆయన నీకు ముందుగా మరణములోనికి సైతము ఆయన నీ స్థానములో వెళ్ళి జీవముతో నిన్ను చెరగా పట్టుకుని, అంటే ఒక్క మాటలో పునరుద్ధానము అంటే ఏంటంటే నీలో ఉన్న ఆత్మ జీవించాలి. అంటే నీ శారీరకమైన మనస్సు, నీ ఆలోచనలు ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటావో, దేవా నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక, నీ కృప నా పట్ల వెల్లడి అగును గాక,
నాకు మనోధైర్యం పుట్టించండి. నీ మార్గములు వెంబడించినట్లు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని ఏ రోజైతే నీవు చెబుతావో, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. యుగ యుగములు అంటే అక్కడ చెప్పబడుతుంది, కృపాక్షేమము నా వెంబడి వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఈ విధముగా నీవు నేను చిరకాలము జీవించే వారముగా ఉండాలని ఆయన మనస్థానంలో కడపటి ఆదాము, ఏ ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపము, ఆ పాపమును హేతువు చేసుకొని ధర్మశాస్త్రము మరణాన్ని మనకి ఇచ్చి ఉంటుండగా, ఒక వ్యక్తి విధేయత వలన, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా చదువుతుంటే కలంట కన్నీళ్లు వస్తాయి. కనుక నిన్ను నన్ను పాపము నుండి విమోచించడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప మనం అనుకున్న కోరికలు నెరవేర్చడానికి, మనం అనుకున్న భోగభాగ్యాలు కలిగి ఉండడానికి, క్షణములో ఈ లోక ఆస్తులు అన్నీ మనము విడిచిపెట్టి వెళ్ళవలసిన వారముగా ఉంటుండగా, నీకు ఏమి అవసరమై ఉన్నదో దేవునికి తెలియదా? ఆయన అన్యాయస్తుడా? సమస్తము సమకూర్చే దేవుడు. ఈరోజు పునరుద్ధాన ఆదివారపు పండుగ ఏ హృదయముతో చేస్తున్నావు? నిజంగా నువ్వు క్రిస్మస్ చేయకపోయినా పర్లేదు, కానీ ఏముందిలే అనుకుంటావు. కానీ ఈ క్రిస్మస్ కంటే, ఆయన పుట్టినరోజు కంటే, ఆయన మరణాన్ని జయించిన రోజు ఒక గొప్ప పండుగ, వేడుక రోజు. ఈ రోజు నీ కోసం, నా కోసం, ఎప్పుడైతే ఈ యొక్క పునరుద్ధానం కోసం నీకు అర్థమవుతుందో, జై జై యేసు రాజా, జై జై అని నీవు దేవుని స్తుతించేవాడుగా, ఆయన్ని ఘనపరిచేవాడుగా, ఆయన కోసం సాక్ష్యముగా నీవు బ్రతకాలని, అటువంటి వర్తమానాలు వినడానికి పునరుద్ధాన పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, మనం అందరము కలిసి మన దేవుని కోసం గొప్ప పండుగ, అంటే నీవు నేను ఎలా పుట్టామో అని కాదు, ఏ విధముగా బర్త్డే పార్టీలు చేశామో అని కాదు, కానీ దేవుని కొరకు ఎప్పుడైతే నా నామము నిమిత్తము మీరు హింసించబడి దూషింపబడినప్పుడెల్లా ధన్యులు, పరలోక రాజ్యం మీదే. కనుక ఏ రోజైతే అంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడి. ఈ రోజున నీకు ఇస్తున్న వాగ్దానం, పాపములో అంటే ఏమీ కాదు, ఇంకా నీ మనస్సును ఆధారం చేసుకుని వెళ్తావా? క్రీస్తు యేసు మనసు నీవు కలిగి ఉండడానికి ప్రయత్నిస్తావా? ఇదే పునరుద్ధానము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కృపాహస్తాలకి, నీ కనికరమునకు ప్రేమ మా జీవితాలు అప్పగించుకుంటూ, నీవు చాలిన దేవుడువు, సహాయము చేస్తావని, కృప చూపించి మేలు చేస్తావని యేసు నామమున ఈరోజు ఈ యొక్క ఈస్టర్ పండుగ శుభములతో మీరందరినీ వీరిలో అవగాహన కలుగు చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.